వేరే సెక్షన్ ఏం అమెండ్మెంట్ చేయాలా అనేది మా దగ్గర ఉన్న అనుభవం కన్నా సీనియర్ లాయర్లందరూ ప్రతి జిల్లాలో ఒక కమిటీ లాగా వేసుకొని వాళ్ళందరూ ఈ చట్టంలో ఒక చట్టం చేయాలనుకున్నప్పుడు మంచి ఉద్దేశంతోనే చేస్తుంది ప్రతి గవర్నమెంట్. దానికి మనమే అమలు చేయాలి కాబట్టి దీంట్లో వాదోపవాదాలు ప్రతివాదులు అందరూ మనం ఉంటాం కాబట్టి లాయర్లుగా ఈ విధంగా ఉంటే మంచిది, ఈ విధంగా అమెండ్మెంట్ ఈ పాయింట్ ఉంటే మంచిది. ఇప్పుడు మనకు ఆర్బిట్రేషన్ యాక్ట్ ఉంది, అది ఆ యాక్ట్ వాళ్ళు అమలు చేస్తున్నారు. దాని మీద మేము మళ్ళీ అప్పీల్కి వెళ్తున్నాము. అక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళు ఇచ్చిన జడ్జిమెంట్ చెల్లడం లేదు కదా. అట్లాగే ఇప్పుడు కొన్ని ట్రేడ్ మార్క్ యాక్ట్ అని ఉంది, ఇండియా మొత్తంలో ట్రేడ్ మార్క్ యాక్ట్ని వీడియో కాన్ఫరెన్స్లో ఆర్గ్యుమెంట్ చేస్తున్నారు. కేవలం లింక్ ఫెయిల్ అయినా అటెండ్ కాలేదని కోర్టు కేసు కొట్టేస్తున్నారు. అట్లాగే ఇప్పుడు ఆర్బిట్రేషన్ యాక్ట్లో నో రిప్రజెంటేషన్ చేసేసి సెట్ పార్ట్ చేసి జడ్జిమెంట్ పాస్ చేసేస్తున్నారు ఆర్బిట్రేటర్. ఇట్లా ఇవన్నీ ఉన్నాయి. ఆల్రెడీ ఇటువంటి చట్టాలు ఉన్నప్పుడు భూ హక్కు చట్టంలో ఇదే ఉంది. మనం స్ట్రైక్ చేసి చట్టం తీసేయడం కన్నా దీంట్లో ఈ పాయింట్లు యాడ్ చేస్తే ఈ విధంగా ఇవన్నీ చేసి అమలు చేస్తే ప్రజలకు బాగుంటుందని సలహా ఇస్తే బాగుంటుందని నా యొక్క వివరణగా చెప్పాలనుకున్నాం. రెండోది